మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. గత 2 రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఎడతెరపు లేకుండా వర్షాలు కురిశాయి. ఇదే నేపథ్యంలో విజయనగరం జిల్లా సంబంధించి ఏదైతే గొర్రెల మండలం ఉందో గొర్రెల మండలంలో మనమైతే ప్రస్తుతం అయితే చూడొచ్చు. ఇదంతా కూడా ఇక్కడ మనం చూస్తుంటే పంట పొలాలు అంతా కూడా నీటి మునక అయ్యే పరిస్థితి మనకు కనిపించింది. అయితే ఇదంతా ప్రధానంగా చూసుకుంటే రైతులంటే గోడు అంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ యొక్క ప్రాంతంలో మాత్రం ఆమాదం ఒక టిక్కు చినుకు పడినంత మాత్రాన కూడా ఇదంతా కూడా ఒడ్లెక్కే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా లబోదీపం అంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఒకటే అక్కడ ఉన్నటువంటి కాలువ ఉంటుంది. ఆ కాలువ సరిగా సక్రమంగా పనులు జరగకపోవడం కారణంతోనే ఈరోజు ఇంతటి వరద అయితే మాత్రం వస్తుందని అక్కడ ఉన్నటువంటి రైతులు అయితే మాత్రం లబోదీపం అంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ వరదలు అయితే ఉన్నాయో ఈ వరదల పట్ల అయితే మాత్రం దానికి సంబంధించిన ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంటుందో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అయితే మాత్రం సక్రమంగా పనులు చేస్తే మాత్రం మాకైతే వరదలు రాకుండా ఉంటాయని చెప్తున్న పరిస్థితి మాకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ పొలాలు వరదలు అయితే మాత్రం కంప్లీట్గా మునిగిపోయే పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ దీనికి సంబంధించిన రైతు అయితే మనతో పాటు ఉన్నారు. ఆ రైతులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి పెద్ద అయినా ఏంటి పరిస్థితి, ఈ రోజు మునకి గురైంది, ఏమనిపిస్తుంది, ఏంటి మీకు? 40 ఎకరాలు ఉంటుందండి పోద్ది. మాది అందులో ఒక 2 ఎకరాలు ఉంది. ఒక 40-50 ఎకరాలు ఉంటుంది. పోయింది మొత్తం ముంచిపోయింది. మీద నుండి వర్షాలు పడడం వల్ల కాలువలు సరిగ్గా పనిచేయట్లేదు. ప్రభుత్వం పనిచేస్తే బాగుంటుంది అనుకుంటాను. ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇదే జరుగుతుంది. దీనివల్ల ప్రభుత్వం ఏదో చర్య తీసుకుంటే మాకు బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అంటే ప్రధానంగా మొత్తం ఇక్కడ ఎంతమంది రైతులు ఉంటారు ఏంటి? మొత్తం ఒక 10 మంది 15 మంది రైతులు ఉంటారండి. అందరూ 3 ఎకరాలు 4 ఎకరాలు భూమి అండి. అందరూ ఈ ఏరియా మొత్తం 10 మంది 15 మంది ఉంటారు. ఇంకెక్కువ ఉంటారు కానీ తక్కువ ఉంటారు. ఒక 50 ఎకరాలు ఉంటుందండి ఇదంతా కలిపి. అంటే ఈ వరద నీరు మీకు ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి? వల్లపురం, దోమసింగి ఈ మీద నుండి పడిన వర్షమేనండి. ఈ మీద నుండి పడిన వర్షమే ఇటు వస్తుందండి. అంటే ఈ వచ్చిన వరద నీరుకి అయితే కాలువలు ఉంటాయి కదా, కాలువలు సరి పని చేయట్లేదండి. కాలువలు ఎంతమంది పని చేయించలేదు ప్రభుత్వం. దానివల్ల ముంపుకు గురైపోతుందండి. దానివల్ల వస్తుంది. అయితే మీకు ఇప్పుడు సుమారు లాస్ ఉంటుంది అంటారు ఈ వరద వల్ల? లాస్ ఉంటుందండి. ప్రతి సంవత్సరం 30-40 వేలు పెడతాం మేము. అది లాస్ అయిపోయినట్టుగానండి. ప్రతి రైతు అన్నట్టు 30-40 వేలు పెడతామండి. అది లాస్ అయిపోయినట్టుగా. మరి నాసు అంటే చూస్తాను, బాగుంటే వర్షాలు సరిపడినట్టు పడితే నాసు మరి రాదు. ఎక్కువ పడినా నాసే, తక్కువ పడినా నాసేనండి. అంటే ఇప్పుడు మీకు ఎంతవరకు దీని పెట్టుబడి ఎంత అయింది అండి, మీకు ఏమైనా ఐడియా ఉందా? 2 ఎకరాలకే 40-50 వేలు పెడతానండి. 2 ఎకరాలు ఎకరానికి 30-40 వేలు పెడతానండి. మరి ఈరోజు ఎంత ముంపుకు గురి అయింది, మీకు ఆ పెట్టుబడి వస్తే నమ్మకం ఉందా? పెట్టుబడి ప్రభుత్వం స్పందించి ఇస్తే పర్లేదు, ఎంతో కొంత సాయం చేస్తుందని మేము అనుకుంటున్నాం. మరి చేయకపోతే మేమేం చేయలేం. పోదామా నష్టపోవడం ఎంత, ఇంకంతమంది. అంటే ఇంకా ప్రధానంగా చూసుకుంటే ఇదంతా ప్రస్తుతం ఇదంతా ఓన్లీ వరి పంటే ఉంటుందా, లేదంటే ఇంకా వేరే పంట? వరి పంట అండి. మరి ఇంకేది అయ్యి ఉందిలే. వరి పంటే అంతే. వరి పంట 2 సార్లు ఊడిస్తాం, అది లేదు ఇప్పుడు అంతే. అంటే ఈ వరి పంట అయితే ఇంక ప్రజెంట్ అయితే పొట్టలు రాని పరిస్థితి కదా, మీకు లాస్ ఉంటుందా? లాసేనండి. ఇలా ముంచితే లాసేనండి. లాస్ మరి ఎట్ చేస్తాం. గవర్నమెంట్ ఎంత కొంత ఇస్తే తగ్గింది మేము భరిస్తాం, లేతలేదు అంతే. అంతకంటే అంటే ఒకసారి మీకు వరద వచ్చిందండి, ఎన్ని రోజులు ఇదే వరద కంటిన్యూ అవుతుంటుంది ఇక్కడ? 20 రోజులు ఉంటుంది. ఒక 20 రోజుల వరకు ఈ వరద ఇలాగే ఉంటుందండి. తగ్గుముఖం అవ్వదు. మళ్ళీ వర్షం పడుతుంటే ఇంక పెరుగుతుంది కానీ తగ్గదు. అలా వర్షం తగ్గితేనే తగ్గుతుందండి. అంతవరకు అలా కాలరండి. అయితే ఒకటే చెప్తున్నారు, ఏదైతే మనం ప్రజెంట్ అయితే గొర్రెల మండలానికి సంబంధించినటువంటి ఏదైతే ఈ నెల్లిమర్ల నుంచి గొర్రెలకి మధ్యలో ఉన్నటువంటి పొలాలంతా కూడా ముంపు గురైన పరిస్థితి మనకు కనిపించింది. ప్రధానంగా ఇదంతా ఇక్కడ ఉన్న రైతులు అయితే మాత్రం ఒకటే చెప్తున్నారు, వన్స్ ఒకసారి ఈ ఏరియాకి అయితే వరద వచ్చిందంటే మాత్రం సుమారుగా రోజుల తరబడి అయితే మాత్రం ఈ వరద కంటిన్యూగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి అందరికీ కూడా ప్రధాన కారణం ఆ కొండల్లో పడినటువంటి వర్షం కావచ్చు. దాంతోపాటు ఆ పక్కనే ఉన్నటువంటి ఆ పక్కనే ఉన్నటువంటి వల్లాపురం గ్రామం నుంచి అయితే మాత్రం ఎక్కువగా వరద అయితే వస్తుంటుంది. అయితే వచ్చినటువంటి వరదనైతే మాత్రం మళ్ళీ ఇటువైపు ఏదైతే కాలువలు ఉంటాయో కాలువల ద్వారా అయితే మాత్రం తీసుకోవడానికైతే వరదని తీసుకోవడానికైతే మాత్రం అనుకూలంగా లేని కారణంగానే ఇటువంటి ఈ వరద అయితే మాత్రం రోజుల తరబడి అయితే ఇక్కడ ఉంటుందని చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే పక్కనే ఉన్నటువంటి ఈ చంపవతి నదిలో కూడా ఈ వచ్చినటువంటి వరద అయితే మాత్రం ఆ ఫ్లో ఒకసారిగా అటువైపు వెళ్ళలేని పరిస్థితిలో ఉంటుంది. దీనికి ప్రధాన కారణంగా వాళ్ళు చెప్తుంటే ఏంటంటే గత ప్రభుత్వాలు ఏవి కూడా ఏదైతే కాలువలు ఉన్నాయో ఆ కాలువల పనులు కానీ అక్కడ ఉన్నటువంటి చెరువుల పనులు కానీ ఏది కూడా సక్రమంగా చేయలేదు. కాబట్టి ఈరోజు మాకైతే ఇటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నామని ఇక్కడ ఉన్నటువంటి రైతులు అయితే మాత్రం వాపోతున్న పరిస్థితి మాకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.